వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టీటీడీ నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు టీటీడీ అనుబంధ వ్యవస్థలను కూడా బలోపేతం చేస్తున్నటువంటి టీటీడీ తాజాగా నిరుద్యోగులకు ఎగిరి గంతేసి శుభవార్త చెప్పింది. ఆ వార్త ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయడానికి టీటీడీ కసరత్తును ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్స్ ఆసుపత్రుల సిబ్బందుల నియామకాలు. సిమ్స్ ఆసుపత్రి ఇంజనీరింగ్ విభాగంతో పాటు దేవస్థానంలో ఇతర ఖాళీలను భర్తీ చేయడంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జరిపిన చర్చల్లో భాగంగా ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సిమ్స్ ఆసుపత్రిలో 120 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు రిజిస్టర్ స్థాయి అధికారులను నియమించాలని ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరపగా, తాజాగా జరిగిన చర్చలు త్వరితగతిన నియామకాలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ. ఇక టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల భర్తీకి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి కాగా, ఈ ఉద్యోగాల కోసం మొత్తం 37,121 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేవస్థానంలో ముఖ్యమైన ఖాళీల భర్తీ. త్వరలో వీరందరికీ రాత పరీక్షలు నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే సమయంలో దేవస్థానంలోని ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని కూడా టీటీడీ భావిస్తుంది. దేవస్థానంలో ముఖ్యమైన విభాగాలను ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన, తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని భావిస్తున్న క్రమంలో హైదరాబాద్కు చెందిన ఎస్ఎస్కే అనే సంస్థ టీటీడీకి కొన్ని సూచనలు చేసింది. ఇది విషయం. Please like, share, subscribe my YouTube channel. Thank you very much. Bye.